పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలిసికొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ఈ వాగ్దానం ఎంత అద్భుతమైనదో గమనించారా? మన జీవితాల్లో కొన్నిసార్లు చీకటిలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా రేపటి గురించిన భయం కావచ్చు. అంతా చీకటిగా ఉంది, ఇక దారి లేదు అనుకునే సమయంలో దేవుడు మనతో ఒక మాట చెబుతున్నారు. ఆ చీకటిలోనే ఆయన మన కోసం నిధులను దాచి ఉంచారట. మనం వెలుగులో ఉన్నప్పుడు దేవుని శక్తిని చూస్తాము, కానీ చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచే ఆత్మీయ అనుభవాన్ని పొందుకుంటాము. మీ సమస్య మిమ్మల్ని కృంగదీయడానికి రాలేదు. ఆ సమస్య వెనుక దేవుడు మీకు ఇవ్వబోయే ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. ఆయన మిమ్మల్ని ఎరుగును, మీ పేరు ఆయనకు తెలుసు. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. లోకం మిమ్మల్ని విస్మరించినా, చీకటి మిమ్మల్ని కమ్మేసినా, ఆ కష్టకాలంలోనే దేవుడు మీకు అపురూపమైన ఆత్మీయ ధనాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తారు. ప్రభు మీకు తోడయుండి తన కృపతో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.